ఏంది అంటే తెలుసు కదా, గంభీరావుపేటలో పాలన తీసుకునేందుకు సిబ్బంది నిరాకరించడంతో రోడ్ల మీద పాలన పారబోసి నిరసన తెలుపుతున్న రైతులు. పాడి రైతుల పోరు తలొగ్గిన సర్కార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం. నోటీసు ఇవ్వకుండానే పాలకేంద్రం సీజ్. నోటీసు ఇవ్వకుండా పాలకేంద్రం సీజ్ అయింది. క్లారిటీగా గుర్తుపెట్టుకోరు తెలంగాణ ప్రాంత ప్రజలరా. కాంగ్రెస్ నేతల ఒత్తిడి మేరకు చర్యలు. 20,000 పాడి రైతుల కుటుంబాలకు నష్టం. రైతుల కన్నెర్ర, పలుచోట్ల రాస్తారోకో. జిల్లా వ్యాప్తంగా పాలకేంద్రాల వద్ద నిరసన. ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించి దిగివచ్చిన పాలకేంద్రం ఏంది అంటే అధికారులకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించిన విప్ ఆది శ్రీనివాస్ గారి సమక్షంలో సీల్ను తొలగిస్తున్నారు. ఆది శ్రీనివాస్ గారికి సంబంధించి ఆది శ్రీనివాస్ గారు వారు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. సిరిసిల్లకు సంబంధించి మాట్లాడేది ఎవరో చూడు. సిరిసిల్ల జిల్లాలో అధికార జులుం. నోటీసులు ఇవ్వకుండానే డైరీని సీజ్. 20,000 రైతుల కుటుంబాలకు సంబంధించి నష్టం. పాలకేంద్రాల వద్ద నిరసన. దిగువచ్చిన అధికారులు కేంద్రం ఓపెన్ అంటూ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఇక్కడికి ఎవరు వెళ్ళి దీన్ని సీజ్ చేశారు ఒకసారి మనం నేరుగా మాట్లాడుకుందాం. దానికి సంబంధించి ఏంది అంటే సిరిసిల్ల పాడి రైతుల పోరులో ఎట్టకేలకు సర్కార్ దిగివచ్చింది. రైతుల ఆగ్రహం చల్లారింది. సుమారు 20,000 మంది రైతులకు జీవనాధారమైన అగ్రహారం పాల శీతలీకరణ కేంద్రాన్ని సీజ్ చేయడంపై గురువారం పాడి రైతులు బగ్గుమన్నారు. పాలకేంద్రం ఎదుట హైవేపై వేలాది మంది రైతులు చేరి సుమారు 3 గంటలకు పైగా రాస్తారోకో నిర్వహించారు. రాత్రి సమయంలో పాలకేంద్రం వద్ద నిరసన దిగారు. పలుచోట్ల పాలు పారబోసిన రైతు కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఆఖరికి రైతు పోరాటంలో దిగివచ్చిన అధికారులు రాత్రి 9 గంటలకు మళ్ళీ పాలకేంద్రాన్ని తొలగించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చంద్రగిరి గ్రామ పంచాయతీలోని అగ్రహారం వద్ద కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాల శీతలీకరణ కేంద్రాన్ని అధికారులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సీజ్ చేశారు. ఇది అధికార యంత్రాంగం కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని, అధికార పార్టీ నేతల కనసాగాల్లోనే ఇలాంటి కక్ష సాధింపు చర్యలు దిగాయంటూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడ సీజ్ చేసిన అధికారి ఎవరు? మళ్ళీ ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ గారు వచ్చి ఎందుకు రీఓపెన్ చేయించారు? ఇది ఎవరి ఒత్తిడితో జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అంటే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే సీజ్ అయిందా, లేకపోతే మరే ఇతర కారణాల వల్ల సీజ్ అయిందా అనేది ఒకసారి చెప్తే బాగుంటుంది. ఇక దీనితో పాటుగా గతంలో ఇదే కలెక్టర్ గారు పనిచేసినప్పుడు కొంతమంది అధికారులు వాళ్ళ బాధను వెళ్ళబోసుకున్నారు. ఒకసారి ఆ ఆడియో మీకు వినబెడతా. ఎంపీడోస్ అందరూ కూడా దాదాపు 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు మాత్రమే పనిచేస్తున్నారు. మాకు ఈవెన్ సండే కానీ గవర్నమెంట్ హాలిడేస్ కానీ క్లెయిమ్ కాకుండా చేయడంతో మేము అందరం కూడా స్ట్రెస్ గురి అవుతున్నాము. అలాగే ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో మన చైర్మన్ గారు ఆల్ ఎంపీడోస్ పిలిపించి మన శ్మశాన వాటికల పైన రివ్యూ తీసుకోవడం జరిగింది. దానిపై సిఓ గారు పిలిచి అందరం అటెండ్ అయినాము. దానిపై ఈరోజు సిఓ గారిని వీడియో కాన్ఫరెన్స్ నందు మందలిస్తూ మీరు చైర్మన్ గారు మేము అనుమతితో నేను మీటింగ్ పెట్టడం జరిగిందని సిఓ గారు చెప్తే దానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మన్ గారు ఎవరు, నన్ను వితౌట్ పర్మిషన్ లేకుండా ఎందుకు మీరు చేసిన సిఓ గారిని బాగా మందలించడం జరిగింది. మా అధికారిని నిలదీస్తున్నందుకు మేము అందరం నిరసనగా మాస్క్ లీవ్గా పోతున్నాం అందరం. రైట్, మాస్క్ లీవ్గా పోతున్నాం అనేది గతంలో ఇది కొమరం భీం జిల్లాకు సంబంధించి జరిగిన అంశం. సో నెంబర్ 1 ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్. ఇక మరో అంశం ఏంటంటే మీరు ఈ అంశం మాత్రం చాలా హృదయ విదాకరణంగా ఉంటుంది. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది మీరు ఆశ్చర్యాన్ని కూడా వ్యక్తం చేస్తుంది. ఈరోజు మరో అంశం ఏంటంటే మరో మాజీ మినిస్టర్కి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన ఎపిసోడ్ను చూస్తే చాలా బాధాకరంగా కూడా అనిపిస్తుంది. అసలు ఏం జరిగింది, ఏం కథ అనేది జరుగుతున్న పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఎపిసోడ్ చదివినందుకు TS24కు సంబంధించిన ఆకుల శ్రీనివాస్ రెడ్డి అరెస్ట్ అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అరెస్టు చేయాలని మరి ఆదేశాలు వచ్చాయా రాలేదా తెలియదు. తను ఎక్కడున్నాడో కూడా ఆచూకీ లేదు. ఇదే వీడియో లింక్ షేర్ చేసినందుకు కొంతమందిని అరెస్టు చేసి చిత్రహింసలు పెడుతున్నారనేది ప్రాథమికంగా అందుతున్న సమాచారం. అది మరి వారి అధికారులే చెప్పాలి, మనకు సంబంధం లేదు. ఎందుకంటే అది అధికారుల బాధ్యత కాబట్టి. ఇక ఇది ఇలా ఉంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే నేరాలు ఘోరాలు మీరు ఎప్పుడైనా చూసి ఉంటారేమో. ఇది ఒకసారి చూడండి. ఒకసారికి ఇది